శాంతి. ఈరోజు మురళి డేటు 5 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు భగవంతుని పిల్లల నుండి రాకుమారులుగా అవ్వనున్నారు. మీరు ఏ వస్తువు పైన కూడా కోరికను ఉంచుకోకూడదు. ఎవ్వరిని ఏమీ యాచించకూడదు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకునేందుకు ఏ ఆధారము అవసరం లేదు. సమాధానము, వైభవాల ఆధారంతో ఆరోగ్యం బాగుంటుంది అని కొంతమంది పిల్లలు భావిస్తారు. కానీ బాబా అంటున్నారు, పిల్లల్లారా, మీరు ఇక్కడ వైభవాలపైన కోరిక ఉంచుకోకూడదు. వైభవాల వలన ఆరోగ్యం బాగుపడదు. ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతి యాత్ర చాలా అవసరము. సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు. మీరు సంతోషంగా ఉండండి, నషలో ఉండండి. దదీచి ఋషి వలె యజ్ఞములో ఎముకలు అరిగిపోవునట్లు సేవ చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. ఓం శాంతి. తండ్రిని చేసి చేయించేవారు అని అంటారు. మీరంతా కూడా భగవంతుని పిల్లలు. ఈ సృష్టిలో మీకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది, లేక పొజిషన్ ఉంది. మేము భగవంతుని పిల్లలము. వారి మతమును అనుసరించి ఇప్పుడు మళ్ళీ రాజ్యభాగ్యాన్ని స్థాపన చేస్తున్నాము అనే నష పిల్లలైన మీకు ఉండాలి. ఇది కూడా కొంతమంది బుద్ధిలో అసలు ఉండనే ఉండదు. బాబా అన్ని సేవా కేంద్రాల్లోని పిల్లలందరికీ చెప్తున్నారు, అనేక సేవా కేంద్రాలు ఉన్నాయి, అనేక మంది పిల్లలు వస్తారు. మనము బాబా శ్రీమతమును అనుసరిస్తూ మళ్ళీ సుఖశాంతుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ప్రతి ఒక్కరి బుద్ధిలో కూడా సదా గుర్తుండాలి. సుఖము, శాంతి, ఈ 2 పదాలే బాగా గుర్తుంచుకోవాలి. పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత జ్ఞానం లభిస్తుంది? మీ బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. ఇందులో సంకుచిత బుద్ధి కలవారు కొనసాగలేరు అని బాబా అంటున్నారు. స్వయాన్ని భగవంతుని పిల్లలము అని భావిస్తే, ప్రేమగా బాబాను స్మృతి చేస్తే పాపాలన్నీ సమాప్తమైపోతాయి. పూర్తి రోజంతా తండ్రి స్మృతి లేని పిల్లలు కూడా చాలామంది ఉంటారు. మీ బుద్ధి ఎందుకు మొద్దుబారిపోతుంది అని బాబా అడుగుతున్నారు. మనము శ్రీమతమును అనుసరించి విశ్వములో దైవీ రాజ్య స్థాపన చేస్తున్నాము అనే విషయము బుద్ధిలో లేని పిల్లలు చాలామంది సేవా కేంద్రాలకు వస్తూ ఉంటారు. ఆంతరికంలో ఆ నష, ఆ గర్వము ఉండాలి. మురళి వింటున్నప్పుడు సంతోషంతో రోమాంచితమైపోవాలి. కానీ పిల్లలలో సంతోషం ఇంకా పడిపోవడం బాబా గమనిస్తున్నారు. చాలామంది పిల్లల బుద్ధిలో మేము శ్రీమతమును అనుసరిస్తూ బాబా స్మృతిలో వికర్మలు వినాశనం చేసుకుని మా రాజధానిని మేము స్థాపన చేసుకుంటున్నాము అనే స్మృతి కూడా ఉండడం లేదు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తారు, పిల్లల్లారా, మీరు యోధులు, రావణుని పైన విజయం పొందేవారు. తండ్రి మిమ్మల్ని మందిరాలకు అర్హులుగా చేస్తారు. కానీ పిల్లలకు ఇంత నష, ఖుషి ఉండడం లేదు అని బాబా అంటున్నారు. ఏదైనా వస్తువు లభించలేదు అనుకోండి, వెంటనే అలుగుతారు. పిల్లల స్థితికి బాబా ఆశ్చర్యపోతున్నారు. మాయా సంకెళ్ళలో చిక్కుకుంటారు. మీ గౌరవం, కార్య వ్యవహారం, సంతోషం అద్భుతంగా ఉండాలి అని. బంధుమిత్రులను మరిచిపోలేని వారెప్పుడూ కూడా తండ్రిని స్మృతి చేయలేరు. అటువంటి వారు ఏ పదవిని పొందుతారు? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. పిల్లలైన మీకు చాలా నష ఉండాలి. స్వయాన్ని భగవంతుని సంతానము అని భావిస్తే ఏదైనా అడగాలి అనే చింత కూడా ఉండదు. బాబా మనకు 21 జన్మల వరకు
ఎవ్వరిని ఏమీ అడగవలసిన అవసరం లేనంతగా అపారమైనటువంటి ఖజానాను ఇస్తున్నారు. భగవంతుడు నాకు ఇంత అపారమైన ఖజానా ఇస్తున్నారు అనే నష అయితే ఉండాలి కదా. కానీ పూర్తిగా మందబుద్ధి, సంకుచిత బుద్ధి కలవారిగా ఉన్నారు. పిల్లలైన మీ బుద్ధి 7 అడుగుల పొడవు ఉండాలి. మనుష్యుల పొడవు ఎక్కువలో ఎక్కువ 6-7 అడుగులు ఉంటుంది. బాబా పిల్లలను చాలా ఉత్సాహపరుస్తారు. మీరు భగవంతుని పిల్లలు. ప్రపంచంలోని వారు కొంచెము కూడా అర్థం చేసుకోరు. మీరు వారికి మేము తండ్రి ముందు కూర్చుని ఉన్నామని భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అనే విషయాన్ని తెలపండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, మాయ మీకు చాలా పెద్ద కఠినమైన శత్రువు. మీకు ఎంత పెద్ద శత్రువో ఇతరులకు అంత పెద్ద శత్రువు కాదు. మనుషులు తుచ్చబుద్ధిగా ఉన్న కారణముగా అసలు మాయను శత్రువు అని కూడా తెలుసుకోలేరు. బాబా ప్రతిరోజు పిల్లలైన మీతో చెప్తున్నారు, మీరు భగవంతుని పిల్లలు, మీరు నన్ను స్మృతి చెయ్యండి అని. ఇతరులను మీ సమానముగా చేస్తూ ఉండండి. భగవంతుడు సత్యమైన సాహిబ్ అని, అందువలన మనం ఈశ్వరీయ సంతానము అని మీరు అందరికీ అర్థం చేయించవచ్చు. మీరు నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో ఇదే గుర్తుండాలి. సేవలో దధీచి ఋషి వలె ఎముకలను సైతం ఇచ్చేయాలి. కానీ ఇక్కడ ఎముకలను ఇవ్వడం కాదు, ఇంకా అనేక సుఖాలు, వైభవాలు కావాలి అని అంటారు. వీటి ద్వారా ఆరోగ్యం బాగుపడదు. మరి ఆరోగ్యం బాగుపడాలి అంటే ఏం చెయ్యాలి? స్మృతి యాత్ర చెయ్యాలి. మీలో సంతోషం కూడా ఉండాలి. అరే, మనము కల్పకల్పము మాయతో ఓడిపోతూ వచ్చాము, ఇప్పుడు మాయపైన విజయాన్ని పొందుతున్నాము. తండ్రి వచ్చి గెలిపిస్తారు. ఇప్పుడు భారతదేశంలో ఎంతో దుఃఖం ఉంది. అంతులేనంత దుఃఖాన్ని ఇచ్చేవాడు రావణుడు. విమానాలు, కార్లు, భవనాలు ఉన్నాయి కనుక ఈ ప్రపంచాన్నే స్వర్గము అని మనుషులు భావిస్తూ ఉంటారు. ఇదంతా సమాప్తం అయిపోతుంది అని వారి బుద్ధిలో ఉండదు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆనకట్టలు మొదలైనవి నిర్మిస్తారు. యుద్ధ సామగ్రి కూడా ఎంతో తీసుకుంటున్నారు. వాటితో ఒకరినొకరు సమాప్తం చేసుకుంటారు. అందరూ అనాథులుగా ఉన్నారు కదా. ఎన్ని యుద్ధాలు, ఎన్ని జగడాలు చేస్తారు అంటే అసలు చెప్పనలవి కాదు. ఎంత మురికి పేరుకుపోయింది. అందుకే కదా ఈ ప్రపంచాన్ని నరకము అని అంటారు. స్వర్గానికి చాలా గొప్ప మహిమ ఉంది. బరోడా మహారాణిని మహారాజు ఏమయ్యాడు అని అడిగితే స్వర్గస్థుడయ్యాడు అనే చెప్తుంది. కానీ స్వర్గం అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఎంత గాఢాంధకారంలో ఉన్నారో చూడండి. మీరు కూడా గాఢాంధకారంలోనే ఉండేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీకు నేను ఈశ్వరీయ బుద్ధిని ఇస్తున్నాను. స్వయాన్ని ఈశ్వరీయ సంతానము అని, భగవంతుని సంతానాన్ని అని భావించండి. రాకుమారులుగా తయారు చేసేందుకు సాహిబు చదివిస్తున్నారు. మేకలకు, గొర్రెలకు ఏమర్థమవుతుంది అని బాబా సామెత చెప్తున్నారు. మానవులందరూ మేకలు, గొర్రెల వలె ఉన్నారు అని, వారికి ఏమీ తెలియదు అని ఇప్పుడు మీకు తెలుసు. కూర్చునే ఏవేవో ఉదాహరణలు చెప్తూ ఉంటారు. మీ బుద్ధిలో అయితే ఆది మధ్యాంతాల రహస్యం ఉంది. మనం విశ్వంలో సుఖశాంతులు స్థాపన చేస్తున్నామని అనుకుంటూ మంచి రీతిగా స్మృతి చేయండి. ఎవరైతే భగవంతుని యొక్క ఈ మహాకార్యంలో సహయోగులుగా అవుతారో వారు చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎవరెవరు సహాయకులుగా అవుతారో కూడా మీరు చూస్తారు. మేము ఏం చేస్తున్నామని గొర్రెలు మేకలుగా లేము కదా అని
ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మనుషులలో ఎంత అహంకారం ఉందో చూడండి. గుర్రు గుర్రుమంటూ ఉంటారు. మీకైతే తండ్రి స్మృతి ఉండాలి, సర్వీసులో ఎముకలు సైతం ఇవ్వాలి, ఎవ్వరిని విసుక్కోరాదు, స్వయం విసుగు చెందరాదు, అహంకారం కూడా ఉండరాదు. మేము ఇది చేస్తాము, మేము ఇంత తెలివైన వారము అనే ఆలోచన రావడం కూడా దేహాభిమానమే. వారి నడవడికి సిగ్గుపడేలాగా అయిపోతుంది. లేకుంటే మీలాంటి సుఖము ఇతరులెవ్వరికీ ఉండజాలదు. ఇది బుద్ధిలో గుర్తుంటే చాలు, మీరు ప్రకాశిస్తూ ఉంటారు. సేవా కేంద్రంలో కొంతమంది మహారథులు, కొంతమంది అశ్వారూఢులు, కొంతమంది నడిచేవారు కూడా ఉన్నారు. బాబా అంటున్నారు, ఇందులో బుద్ధి చాలా విశాలముగా ఉండాలి. రకరకాల బ్రాహ్మణీలు కూడా ఉన్నారు. కొంతమంది చాలా మంచి సహాయకారులుగా ఉన్నారు. సేవలో ఎంత సంతోషం ఉంటుంది. మీకు నష పెరగాలి. సేవ చేయకపోతే ఏ పదవి పొందుతారు? మాతాపితలకు పిల్లలపైన గౌరవం ఉంటుంది. అయితే పిల్లలు స్వయం తమను తాము గౌరవించుకోలేరు. దానికి బాబా ఏం చేస్తారు? పిల్లలైన మీరు అందరికీ క్లుప్తముగా తండ్రి సందేశమును ఇవ్వాలి. తండ్రి మన్మనాభవ అని అంటున్నారని మీరు అందరికీ చెప్పండి. గీతలో పిండిలో ఉప్పు వలె కొన్ని వాక్యాలు మాత్రం ఉన్నాయి. ఈ ప్రపంచం ఎంత పెద్దదిగా ఉందో బుద్ధిలోకి రావాలి. ఇది ఎంత పెద్ద ప్రపంచము, ఎంతమంది మనుషులు ఉన్నారు, తర్వాత ఇవేమీ ఉండవు. ఏ ఖండానికి నామరూపాలు కూడా ఉండవు. మనం స్వర్గానికి అధికారులుగా అవుతాము. రాత్రింబవళ్ళు ఇదే సంతోషంలో ఉండాలి. జ్ఞానమైతే చాలా సులభము. అర్థం చేయించువారు చాలా తెలివి కలవారిగా, చాలా రమణీకంగా ఉండాలి. అనేక రకాల యుక్తులు ఉన్నాయి. నేను మిమ్మల్ని చాలా హోందాగా తయారు చేస్తాను. వారు రాయబారులను డిప్లొమాట్లు అని అంటారు. ఓహో, అనంతమైన తండ్రి మాకు ఆదేశమిస్తున్నారు అని పిల్లల బుద్ధిలో ఉండాలి కదా. మీరు ధారణ చెయ్యాలి. అప్పుడు ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వగలుగుతారు. మీరు తప్ప మిగిలిన ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కొంతమంది నాస్తికులుగా కూడా ఉన్నారు కదా. తండ్రిని స్మృతి చెయ్యరు. వారే స్వయంగా బాబా మేము మీ స్మృతిని మర్చిపోతున్నాము అని చెప్తూ ఉంటారు. కనుక వారు కూడా నాస్తికులే అని బాబా అంటున్నారు. ఏ తండ్రి అయితే ఈశ్వరీయ సంతానముగా చేస్తారో ఆ తండ్రే గుర్తుకురారు. ఇది అర్థం చేసుకోవాలి అంటే బుద్ధి కూడా చాలా విశాలంగా ఉండాలి. నేను ప్రతి 5000 సంవత్సరాల తరువాత వస్తాను అని తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. మీ ద్వారానే కార్యం చేయిస్తాను. మీరు ఎంతో మంచి యోధులు. మిమ్మల్నే వందే మాతరమని మహిమ చేస్తారు. మీరే పూజ్యులుగా ఉండి మళ్ళీ పూజారులుగా అయ్యారు. ఇప్పుడు శ్రీమతము ద్వారా మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. అందువలన పిల్లలైన మీరు చాలా శాంతిగా సేవ చేయాలి. మీరు ఎప్పుడూ అశాంతి చెందకూడదు. నరాల్లో భూతము నిండి ఉండేవారు ఏ పదవిని పొందుతారు? లోభము కూడా చాలా పెద్ద భూతము. ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉంది అనేది బాబా గమనిస్తూనే ఉంటారు. బాబా ఎంతో నష ఎక్కిస్తూ ఉంటారు. కొంతమంది సేవ చెయ్యరు, కేవలం తింటూ తిరుగుతూ ఉంటారు. తర్వాత వారు 21 జన్మలు సేవే చేయాల్సి ఉంటుంది అని బాబా అంటున్నారు. దాసదాసీలుగా కూడా అవుతారు కదా. చివరిలో అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది. సేవాదారి పిల్లలే బాబా యొక్క హృదయమును అధిరోహిస్తారు.
ఇతరులను అమరలోక వాసులుగా చేయడమే మీ సర్వీసు. బాబా చాలా ధైర్యాన్ని ఇప్పిస్తున్నారు. ధారణ చెయ్యండి అని అంటారు, కానీ దేహాభిమానంలో ఉన్నవారు ధారణ చెయ్యలేరు. తండ్రిని స్మృతి చేసి మనం వేశ్యాలయం నుండి శివాలయానికి వెళ్తాము అని మీకు తెలుసు. అందువలన మనం అలా తయారై చూపించాలి. బాబా అప్పుడప్పుడు జాబులలో వ్రాస్తారు, ప్రియమైన ఆత్మిక భగవంతుని పిల్లల్లారా, ఇప్పుడు శ్రీమతమును అనుసరిస్తే మహారథులుగా అవుతారు. దాని వలన తప్పకుండా రాకుమారులుగా అవుతారు. మీ లక్ష్యము కూడా ఇదే కదా. ఒక్క సత్యమైన తండ్రి మాత్రమే మీకు అన్ని విషయాలు చాలా బాగా అర్థం చేయిస్తారు. సేవ చేయండి, ఇతరుల కళ్యాణం చేస్తూ ఉండండి. యోగ బలం లేకుంటే ఇది కావాలి అది కావాలి అనే కోరికలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అంత సంతోషం కూడా ఉండదు. సంతోషం వంటి ఔషధం లేదు అని చెప్తూ ఉంటారు కదా. భగవంతుని పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అది లేకుంటే అనేక రకాల విషయాలు వస్తాయి. అరే, తండ్రి విశ్వచక్రవర్తి పదవిని ఇస్తున్నారు, మరి ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయాన్ని ఎంత మధురమైన బాబాకు నేను ఎంత సేవ చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి. తండ్రి చెప్తున్నారు, సాహెబు వచ్చి ఉన్నారని అందరికీ సందేశమును ఇస్తూ ఉండండి. వాస్తవానికి మీరంతా సోదరులే. భలే మేమంతా సోదరులము, సోదరులు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అని అంటారు. ఈ భావనతో సోదరులమని అంటారు. ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరంతా ఒకే తండ్రి పిల్లలు, సోదరులు. తండ్రి స్వర్గస్థాపన చేసేవారు. పిల్లల ద్వారా స్వర్గమును తయారు చేస్తారు. బాబా సేవ కొరకు ఎన్ని రకరకాలైన యుక్తులు తెలియజేస్తారు. బంధుమిత్రులకు కూడా అర్థం చేయించాలి. విదేశాలలో ఉన్న పిల్లలు కూడా సేవ చేస్తున్నారు. రోజు రోజుకు వచ్చే ఆపదలను చూసి జనులు మరణించేందుకు ముందే వారసత్వం తీసుకోవాలి అని భావిస్తారు. పిల్లలు తమ బంధుమిత్రులను కూడా ఉన్నతం చేస్తున్నారు. పవిత్రంగా కూడా ఉంటారు. అయితే నిరంతరము సోదర స్థితిలో ఉండడం కష్టంగా ఉంది. తండ్రి అయితే పిల్లలకు ఈశ్వరీయ సంతానము అని ఎంతో మంచి బిరుదును ఇచ్చేశారు. సేవ చెయ్యకుంటే నాకు ఏ పదవి లభిస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోవాలి. సేవ చెయ్యకుంటే నేను ఏమవుతాను అని ప్రశ్నించుకోండి. ఒకవేళ ఏదైనా జమ చేసుకుని ఉంటే అది తింటూ తింటూ సమాప్తమైపోతుంది. అంతేకాక ఇంకా నా ఖాతాలో బరువు ఎక్కుతుంది. నేను ఇంత ఇచ్చాను అనే ఆలోచన కూడా సేవ చేసేవారికి రానే రాకూడదు. దాని ద్వారా అందరి పోషణ జరుగుతుంది. అందుకే సహాయం చేసేవారికి గౌరవం కూడా ఇవ్వబడుతుంది. వారు తినిపించేవారని అర్థం చేయించాలి. ఆత్మిక పిల్లలు మీకు తినిపిస్తారు, మీరు వారి సేవ చేస్తారు. ఇది చాలా పెద్ద లెక్కాచారము. మనస వాచ కర్మణ వారి సేవ చెయ్యకుంటే అంత సంతోషం ఎలా ఉంటుంది? శివ్ బాబా స్మృతి చేసి భోజనం తయారు చేస్తే వారికి శక్తి లభిస్తుంది. నేను అందరినీ సంతోషపరుస్తున్నానా అని హృదయపూర్వకంగా ప్రశ్నించుకోండి. మహారథులైన పిల్లలు ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. బాబా రెక్సీన్ పైన అంటే ప్లాస్టిక్ షీటు పైన చిత్రాలు తయారు చేస్తారు. ఈ చిత్రాలు అసలు ఎప్పుడు కూడా చినిగిపోవు, తునిగిపోవు. బాబా పిల్లలు ఉన్నారు, తమంతకు తామే ధనము పంపిస్తారు. తండ్రి ధనము ఎక్కడి నుండి తెస్తారు? ఈ సేవా కేంద్రాలన్నీ ఎలా నడుస్తాయి? పిల్లలే నడుపుతారు కదా. నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు అని శివ్ బాబా చెబుతున్నారు.
పోను పోను వారంతక వారే వచ్చి మా ఇంటిని సేవకు ఉపయోగించమని చెప్తారు. ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది అని మీరు అంటారు. తండ్రి పేదల పెన్నిది, పేదల వద్ద ధనము ఎలా వస్తుంది? కొంతమంది కోటీశ్వర్లు, పద్మాపతులు కూడా ఉన్నారు. వారికి స్వర్గం ఇక్కడే ఉంది. ఇది మాయ చూపించే ఆడంబరము. వారి ఆడంబరం పడిపోతూ ఉంది. తండ్రి అంటున్నారు, మీరు మొదట భగవంతుని పిల్లలుగా అయ్యారు, తరువాత కదా అక్కడికి వెళ్ళి రాకుమారులుగా అవుతారు. మరి భగవంతుని పిల్లలుగా అయిన తరువాత అంత సేవ కూడా చేసి చూపించాలి కదా. చాలా సంతోషంగా కూడా ఉండాలి. మనము ఈశ్వరీయ సంతానమైన తరువాతే రాకుమారులుగా అవుతాము. అనేక మందికి సేవ చేసినప్పుడే కదా మనం రాకుమారులుగా అవుతాము. సంతోషపు పాదరస మీటరు ఎంతో పైకి ఎక్కిపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడూ ఎవ్వరిని కూడా విసిగించకూడదు. మీరు విసుక్కోరాదు. మీ చురుకుతనానికి, మీ సేవకు మురిసిపోయే ఎలాంటి అహంకారం కూడా చూపించకూడదు. తండ్రి పిల్లలను ఎలా గౌరవిస్తారో అలా మిమ్మల్ని కూడా మీరు గౌరవించుకోవాలి. సెకండ్ పాయింట్, యోగ బలం ద్వారా మీ కోరికలన్నీ సమాప్తం చేసుకోవాలి. మేము భగవంతుని పిల్లలము, రాకుమారులుగా అయ్యేవారము అనే నషలో సదా ఖుషీగా ఉండాలి. సదా శాంతిగా ఉంటూ సేవ చేయాలి. నర నరాల్లో నిండిపోయి ఉన్న భూతాలను పారద్రోలాలి. ఈరోజు వరదానము, బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహాన్ భాగ్యశాలి ఆత్మా భవ. సంగమయుగంలోని బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే పవిత్రత. పవిత్రతకు గుర్తు ప్రకాశ కిరీటం. ఈ కిరీటము ప్రతి బ్రాహ్మణాత్మకు తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది. పవిత్రత కిరీటం యొక్క ప్రకాశము ఆ రత్నజడిత కిరీటం కంటే కూడా చాలా శ్రేష్టమైనది. మహాన్ ఆత్మ, పరమాత్మ, భాగ్యశాలి ఆత్మ, అత్యంత ఉన్నతమైన ఆత్మ యొక్క గుర్తు ఈ కిరీటమే. బాబ్దాదా ప్రతి పుత్రుడు జన్మించిన వెంటనే పవిత్ర భవ అనే వరదానాన్ని ఇస్తారు. దానికి గుర్తే ఈ ప్రకాశ కిరీటము. స్లోగన్, బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై దుఃఖముతో ఉన్న ఆత్మల దుఃఖాన్ని దూరం చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.